రేణుకా చౌదరి అనిల్ యాదవ్లకు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. ఎంతో కాలంగా అంజన్ కుటుంబానికి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. యువనేతగా కాంగ్రెస్ లో గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యువతకు అవకాశం కల్పిస్తానంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ప్రముఖులు రాజ్యసభకు వెళుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఇవాళ బీఫామ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీరిద్దరికి లాంఛనంగా బీఫామ్లు అందించారు. కాంగ్రెస్ కి సరిపడా సంఖ్యాబలం ఉండడంతో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లే. పార్టీకి చాలా కాలంగా చేసిన సేవలు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ఉన్న గుర్తింపే రేణుకకు రాజ్యసభ అవకాశం రావడానికి కారణంగా తెలుస్తోంది. ఈసారి ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేద్దామని రేణుకా చౌదరి అనుకున్నారు. అప్లికేషన్ కూడా పెట్టారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రేణుక విషయంలో ఏం జరుగుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఆమెను పెద్దలు సభకు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఇక మరో నేత అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. ఓటర్లను ఆకర్షించడమే టార్గెట్ అని అనిల్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది కాంగ్రెస్. ఇక రాజ్యసభకు రెండోసారి వెళుతున్నారు వద్దిరాజు రవిచంద్ర. పార్టీ అధినేత కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థి అయిన వద్దిరాజు బీఫామ్ అందించారు. బీఫామ్ అందుకున్న వద్దిరాజు రవిచంద్రని అసెంబ్లీ ప్రాంగణంలో కేసీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి తదితరులు అభినందించారు. వద్దిరాజు రవిచంద్ర ప్రముఖ వ్యాపారవేత్త. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ముగియనుంది. వద్దిరాజు రవిచంద్రకు గాయత్రి రవిగా పిలుస్తారు. ఆయన తెలంగాణ గ్రెనైట్ క్వారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. 2018లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన 2019లో బీఆర్ఎస్ చేరారు. 2022లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రెండోసారి ఆయనకు ఎంపీగా కొనసాగాలనే అవకాశం వచ్చింది.